నిరూపించాల్సిన అవసరం ఉంటుంది. సింగపూర్లో ఫలానా స్విట్జర్లాండ్ లో ఉన్నాయి అనే విషయాలు కానీ వాటన్నిటికంటే ఒక సజెస్టివ్ గా మా హయాంలో 13 లక్షల కోట్ల రూపాయలు మాట్లాడదాం. రామారావు గారు కంప్లీట్ చేయండి. వస్తా మీ దగ్గరకు వస్తాను. ఓకే ఓకే మస్తాన్ గారు ఒక్క నిమిషం. అజయ్ గారు 2014-19 ఈ 2 సంవత్సరాలకు సంబంధించి భారీ ఎత్తున అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 16 లక్షల కోట్లకు ఎంఓయూలు కుదుర్చుకున్నాం అని చెప్పేసి సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు గారే గతంలో చెప్పారు. అందులో రాష్ట్రానికి 5 లక్షల కోట్లతోటి పరిశ్రమలు ఏర్పాటు చేశాం. అంటే ఒప్పందాలేమో 16 లక్షల కోట్లకు జరిగాయి, కానీ గ్రౌండ్ అయింది మాత్రం 5 కోట్లతోటి పరిశ్రమలు ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి, ఇంకా కూడా గ్రౌండింగ్ దశలో ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది మనకు. సో దీన్ని ఏమనుకోవచ్చు. సో ఈసారి కూడా భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చినా సరే ఇందాక మనకు మస్తారావు గారు చెప్పినట్టు ఫాలో అప్ అనేది ఉండట్లేదు. సింగిల్ విండో విధానం ద్వారా మనం అనుమతులు ఇచ్చేస్తున్నాం. సో పరిశ్రమలు ఎంఓయూలు కుదుర్చుకుంటున్నాయి, కానీ దాని ఫాలో అప్ ఉండకపోవడం వల్ల సమస్యలు వస్తూ ఉన్నాయి. ఏమంటారు అజయ్ గారు? అంటే ఒకటి రాజు గారు, ఇక్కడ మనం ఎంఓయూల మీద సంతకాలు పెట్టించుకోవటం, లేకుంటే ఆ పారిశ్రామికవేత్తలతో ఆ పెట్టుబడిదారులతో మనం అనుసంధానం చేసుకొని మా రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టండి అని చెప్పడం ఒక ఎత్తునైతే, వాళ్ళకి ఇక్కడ భూములు కేటాయించటం, వాళ్ళకి సింగిల్ విండో విధానం ప్రకారం వాళ్ళు 1కి 100 సార్లు ఫైల్ పెట్టుకొని తిరగకుండా ఎట్ ఏ టైం సింగిల్ సంతకంతో మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేలాగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కల్పించే విధంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రతి అంశం మీద కూడా చాలా కూలంకుషంగా దాన్ని చర్చిస్తూ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా, అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశం కల్పించడమే లక్ష్యం. ఇందాక మా సోదరు అరుణ గారు చెప్పారు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకున్న గ్రాడ్యుయేట్ తల్లిదండ్రులను వదిలి బయటికి వెళ్ళటం ఇష్టం లేక ఇక్కడే కూలికో నాలుకో పని చేసుకుంటారు, వాడు చదువుకున్న చదువు కూడా అర్హత తగ్గించుకొని అని. అటువంటి సందర్భం ఉండకూడదు అనేది లక్ష్యం. ఈ రోజు చదువుకున్న వాడు గ్రాడ్యుయేట్ అన్నవాడు చేయాల్సింది కూలీ పని కాదు. ఈరోజు వాడు చదువుకు తగ్గ ఉద్యోగం చేయాలా, వాళ్ళ తల్లిదండ్రుల కళలు కన్నా కళల్ని నెరవేర్చాలన్న ఒక లక్ష్యంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈరోజు మీరు అడిగిన ప్రశ్నలో కూడా నిజంగా ఈరోజు దానికి కూడా ఒక ప్రభుత్వం కూడా దానికి ఒక ఆలోచన విధానంగా ముందుకు వెళ్ళాలా. ఎట్టి పరిస్థితుల్లో మనం ఒక సింగిల్ విండో విధానంతో ఏ పారిశ్రామికవేత్తలతో ఏ పెట్టుబడిదారులతో అయితే మనం ఎంఓఏలతో కుదుర్చుకుంటున్నామో వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళకి అనుగుణంగానే మన రాష్ట్రంలో అన్ని కూడా వాళ్ళకి కేటాయించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలి. ఇంకో రెండో విషయం ఇస్తే, ఇందాక వైసీపీ అధికార ప్రతినిధి చెప్పారండి, స్విట్జర్లాండ్ వీళ్ళకి వెళ్ళటం కొత్త ఏమీ కాదు, టూర్ కి వెళ్తుంటారు వీళ్ళు స్విట్జర్లాండ్ కి, అక్కడ హోటల్స్ కి లేకుంటే వాళ్ళు అక్కడ పెట్టుబడులు డబ్బులు దాచుకునే దానికి అని మాట్లాడారు. నేను స్టార్టింగ్ లో మీకు ఒక మాట చెప్పాను రాజు గారు, చదువుకున్న అజ్ఞానులు అని. ఎందుకు మాట్లాడుతానంటే సార్ ఆ మాట మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే, పార్టీల పెచ్చ వినండి సార్ వినండి, నేనేమి ఉపసంహరించుకోండి కాదు మాట్లాడుతున్నారు ఇక్కడ. నేను అడిగేదాన్ని సమాజం చదువుకున్న అజ్ఞానులు ఏంటి నీ బొందా? నువ్వు చెప్పే దాంట్లో ఏమన్నా వ్యాలిడ్ పాయింట్ ఉంటుందా చెప్పండి? వ్యాలిడ్ పాయింట్ ఉంది ఇప్పుడు మాట్లాడే దాంట్లో? చదువుకున్న అజ్ఞానులు ఏం మాట్లాడుతున్నావు? వినే ఓపిక ఉందా? నువ్వు రబ్బిష్ టాక్ మాట్లాడితే ఒప్పుకోను. ఏమా చదువుకున్న అజ్ఞానం అనే పదం ఉపసంహరించుకో, క్షమాపణ చెప్పు. ఇంగ్లీష్ మీడియం లేకుండా ప్రపంచ స్థాయి ఎక్కడన్నా సరే విను, కంగారు పడకు విను. ఏంది వినేది? రాజు గారు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక్క నిమిషం రామారావు గారు మీ దగ్గరకు వస్తా, టైం అవుతుంది. అజయ్ గారు అనేటువంటి మాటను అతను ఉపసంహరించుకోవాలో, చదువుకున్న వాళ్ళందరూ క్షమాపణ చెప్పాలి. దాని కారణం కూడా ఇక్కడ చదువులు పెరిగినాయి. ఒక్క నిమిషం రామారావు గారు నేను మీ దగ్గరకు వస్తున్నా, ఇప్పుడు 3 minutes ఉంది మనకు టైం. ప్లీజ్ అజయ్ గారు మాట్లాడండి. అజయ్ గారు మీద అక్కసండి ఈ పార్టీలకు, చదువుకున్న వాళ్ళ మీద అక్కసు. చదువు రాకూడదు, ఈ మనువాద సిద్ధాంతం తప్పితే కాదు, మరో సిద్ధాంతం లేదు. రామారావు గారు ఒక్క నిమిషం. రాజుగారు ఇక్కడ ఓ విషయం, పార్టీల పిచ్చి ఉండొచ్చు, నాయకుల మీద ప్రేమ ఉండొచ్చు, కానీ జరుగుతున్న వాస్తవాన్ని జరుగుతున్నట్టు చూపించాలా. ఇప్పుడు 2022లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ పర్యటన వెళ్ళాడు. దావోస్ పర్యటన వెళ్ళిన వ్యక్తికి నిజంగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ దావోస్ లో వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దోచుకున్న డబ్బులు అక్కడ దాచిపెడితే 2022లో సదస్సుకు వెళ్ళొచ్చిన ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల వ్యాప్తంగా ఎందుకు సమాధానం చెప్పలేదు? ఎక్కడెక్కడ దాచుకున్నారు ఎందుకు చెప్పలేకపోయాడు ఆయన?
ఈ రోజు గుడ్డగాల్చి ముఖం మీద వేసి తుడుచుకోండి అంటే 6 లక్షల కోట్ల రూపాయల అవినీతిని పుస్తకాలు వేస్తే కనీసం ఒక పుస్తకం బయటకు చూపించుకోవడం చేతగాలేదు వీళ్ళకి. వీళ్ళు మాట్లాడుతున్నారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో నిరుద్యోగ యువత గాని ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్క ప్రజానికం గాని ఎంత గుండెల మీద చెయ్యి వేసుకుని ఎంత ధైర్యంగా బ్రతుకుతున్నారంటే అది కూటమి ప్రభుత్వం ఇచ్చిన ధైర్యం. 5 ఏళ్లలో మాట్లాడేదానికి ఎవరికి కూడా దమ్ము ధైర్యం లేకుండా మాట్లాడితే ఎక్కడ వీళ్ళు జైల్లో వేస్తున్నారు భయంతో బయటికి వచ్చే పరిస్థితులు లేవు ఆ రోజు. కానీ ఈ రోజు ప్రశాంతంగా ధైర్యంగా బయటకు వస్తామంటే కారణం ఏంటండి? అది మేము కల్పించిన నమ్మకం. ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఒక రాజ్యాంగాన్ని రచించాడో అదే రాజ్యాంగం ప్రకారం ఈ రోజు స్వేచ్ఛా ప్రపంచంలో ఈ రోజు స్వేచ్ఛా స్వాతంత్రంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం ముందుకు అడుగులు వేస్తుంది. ఈ రోజు ఒక పక్క భారీగా పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి వచ్చే పరిశ్రమల్ని భయపెట్టాలని చెప్పేసి వీళ్ళు దిక్కుమాల సంతకాలు పెట్టి వాళ్ళని రావద్దని చెప్పేసి వాళ్ళకి భయాందోళన క్రియేట్ చేయట్లేదా సార్? గతంలో చంద్రబాబు గారు లూలుని తీసుకొచ్చిన, అమర్ రాజా ఉన్న కియా తీసుకొచ్చిన అటువంటి పరిశ్రమలు రానివ్వకుండా తరిమేసింది ఎవరండి? వీళ్ళు కాదా? లూలు ఎందుకు వెళ్ళింది? ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ ఒంగోలులో వచ్చిన పరిశ్రమ ఎందుకు పారిపోయింది? ఆ పెట్టుబడులు ఎందుకు వెళ్ళిపోయింది? ఒకటైనా సమాధానం చెప్పగలడా? ఈ రోజు వీళ్ళకి మాట్లాడితే ఆవేశమా, కోపం వచ్చిందా, క్షమాపణ చెప్పాలా? ఎస్, నిజంగా చదువుకున్న వాడికి క్షమాపణ చెప్తా, చదువుకున్న క్షమాపణ చెప్పను. రాజు గారు ఒక్క అంశం అండి. చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల ఆసామి ఈ రోజు ఎన్ని కోట్ల రూపాయలు అఫిడవిట్లు చూపించారో దాన్ని బేర్ చేసుకున్నాం. 94లో 89-94లో కేవలం వ్యవసాయం వల్ల నాకు రాబడి ఉందని చెప్పిన వ్యక్తి సమాజం 99 కోట్ల రూపాయలు ఎలా ఆస్తులు వచ్చినాయి? ఎలా అవినీతి చేయకపోతే ఎలా వచ్చినాయి? ఎన్ని ఎక్కడ ఇన్కమ్ గా చూసుకోండి ఫిగర్స్ 36,000 మాత్రమే. రూపాయలు హైక్ అయినటువంటి చరిత్ర భారతదేశంలో కంపెనీకి లేదు. మీరు మాట్లాడేది అట్లా కాదు. దావోస్ చంద్రబాబు తీసుకో, నువ్వు లిస్ట్ తీసుకో. చంద్రబాబు రాజకీయ ప్రస్థానంలో ఎన్నిసార్లు ఆయన మీద వచ్చి నిరూపించుకోవాలి. ఎందుకు స్టేల్ తెచ్చుకోవడం? అక్రమాస్తుల మీద కేసు ఖచ్చితంగా చేద్దాం. ఎన్ని చేద్దాము. ప్రతి సంవత్సరం కూడా శ్వేతపత్రం ఆయన విడుదల చేసేది ఆస్తులకు సంబంధించి. సార్, ఈ ఆస్తుల విషయానికి మాట్లాడాల్సింది అది ఒక పెద్ద టాపిక్. ఒక రోజంతా కూర్చొని అవ్వని సిచ్యువేషన్ ఇది. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ నాయకులుగా గెలుపొందితే చాలా అమాంతం ఆస్తులు పెరుగుతాయి అన్నమాట అందరికీ తెలుసు. సామాన్యుడి వాయిస్ ఇదంతా కూడా క్లియర్ గా. అది పక్కన పెట్టేస్తే ఈ రోజు విపక్షంగా ఉన్నటువంటి వైసీపీ ఎంత రెచ్చగొడుతున్నప్పటికీ కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వాళ్ళ చిత్తశుద్ధిని ఎక్కడా కూడా పక్కకు పోనివ్వకుండా ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు తేవటం, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన, అలాగే ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లటమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళ్తున్నమాట వాస్తవం. రేపు దావోస్ లో జరిగేటువంటి బిజినెస్ సమ్మిట్ కూడా సక్సెస్ఫుల్ గా ముగించుకొని ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు పెద్ద ఎత్తున తీసుకురావడంలో మా అధినాయకత్వం కంప్లీట్ గా సక్సెస్ అవుతుందనే నమ్మకం అయితే మాకుంది. ఎందుకంటే గతంలో జరిగినట్టు సిచ్యువేషన్ మనం చూసాం కాబట్టి. వీళ్ళు ఎన్ని రకాలుగా ఏడుస్తున్నప్పటికీ కూడా వైసీపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి లక్ష్యంగా మా కూటమి ముందుకెళ్తే చెప్తున్నాను 100%. వీళ్ళు ఇట్లాగే ఏడుస్తూ ఉండమని చెప్పండి. మాకు వాళ్ళ ఏడుపులే మాకు దీవెనలుగా మేము భావిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ రాయపట్ అన్న గారు, అలాగే బొట్ల రామారావు గారు, మస్తాన్ రావు గారు, అజయ్ సజ్జా గారు. సో ఈ డిబేట్లో పాల్గొన్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులే లక్ష్యంగా వచ్చాను. మన అరుణ్ గారి ముందుకు వెళ్లే ముందు మిమ్మల్ని ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాం. మీరు ఏదో నివేదికలు చెప్పారు, నాకు వాటి మీద ఐడియా లేదు యాక్చువల్గా. ఎందుకంటే వాస్తవాలు అంగీకరించాలి, ఏదో చెప్పడం కాదు. జూలై 2022 నుంచి జూన్ 2023 వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఇది సర్వే నిర్వహించిందండి. దాని పేరు వచ్చేసి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అంటాం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నిర్మించింది, ఏదో ఒక మనం పెట్టుకున్నటువంటి సంస్థ కాదు నిర్వహించింది. ఇందులో ఎంత దారుణం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినటువంటి వాళ్ళలో ఎక్కువ శాతం నిరుద్యోగిత ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. నెంబర్ 1 స్థానం ఏది అంటే నిరుద్యోగితలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పేసి చేసినటువంటి సర్వేలో బయటపడింది. ఎంత దారుణం అంటే జాతీయ సగటు 17.23% ఉంటే